వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. బ్రహ్మానందం కింగ్ సినిమా అనుకుంటా, ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను కానీ మీరు అక్కడికి రారు. అచ్చం అల్లు అర్జున్ పుష్ప మాట్లాడింది అలాగే ఉంది. తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నన్ను అపఖ్యాతి పాలు చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారంటూ పుష్ప ఆవేదన వ్యక్తం చేశాడు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అనంతరం హడావిడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అనేక కారణాలు చెప్పొచ్చు, అనేక వంకలు చెప్పుండొచ్చు. కానీ ఆయన చెప్పిన ఒక పాయింట్ బాగా ఆలోచించాల్సింది. తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్దామనుకున్నాను కానీ నన్ను ఇలా అపఖ్యాతికి గురి చేస్తున్నారు, నా క్యారెక్టర్ను మొత్తం దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలుగు సినిమా ఇప్పుడు ఎక్కడుంది? పాతాళంలో ఉందా? పాతాళానికి దిగజారిపోయిందా? పుష్ప సినిమాతోనే తెలుగు సినిమా ఆకాశం అంతా ఎత్తున ఎదిగిందా? ఇంతకీ పుష్పలో అంత అద్భుతమైన అంశాలేమున్నాయి? సమాజానికి పనికొచ్చే పాయింట్ ఒక్కటైనా ఉందా? అసలు పుష్ప కారణంగా సినిమా ఇండస్ట్రీ ఆకాశానికి ఎగిరిపోయిందా? ఆకాశం అంతా ఎత్తున ఎదిగిందా? ఎస్, ఎదిగి ఉండొచ్చు. ఆర్థిక పరంగా, కలెక్షన్ల పరంగా ఆ సినిమా భారీ వసూళ్లు సాధించుండొచ్చు, బాక్స్ ఆఫీసులన్నీ బద్దలైపోయి ఉండొచ్చు, హిందీ ఇండస్ట్రీలో కూడా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ సినిమా పరంగా ఓకే. కానీ తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తానంటే ఆ బ్రహ్మానందం డైలాగే గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో అంత బాగా ఏముంది? సమాజానికి పనికొచ్చేదేముంది అంటే ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేయడం సమాజానికి ఒక ఆదర్శమా? పోలీసులను వరుసగా పెట్టి వాళ్ళ బట్టలు ఉడదీయడం ఒక ఆదర్శమా? అసలు ఈ సినిమాలో ఏముంది? స్మగ్లింగ్, నేరాలు, క్రైమ్, పోలీసులకు అవమానం, జైళ్లకు అవమానం. అసలు నేరం ఎలా చేయాలి, నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి, పోలీసులను ఎలా అవమానించాలి, పోలీసుల ఖాకీ దుస్తులు ఎలా విడదీయాలి, ఇవే చూపించారుగా. పైగా అశ్లీల నృత్యాలు, ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇప్పుకోవడం, ర్యాంప్ డాన్సులు. ఇది సమాజానికి ఆదర్శమా? సమాజానికి ఏ సంకేతం ఇచ్చే సినిమా ఇది? ఈ సినిమా కారణంగా ఇండస్ట్రీ ఆకాశం అంతా ఎందుకు ఎదిగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. సినిమా ఇప్పుడు తెలుగు సినిమా పూర్తిగా పాతాళంలో కూరుకుపోయి ఉందా? పుష్ప కారణంగానే, ఈ అల్లు అర్జున్ కారణంగానే తెలుగు సినిమా ఆకాశం అంతా ఎదిగిపోయిందా? పోనీ ప్రేక్షకులకు పనికొచ్చే పాయింట్ ఏదన్నా ఉందంటే నేరం ఎలా చేయడమో చూపించడమే తప్ప, నేరాన్ని పెంపొందించడమే తప్ప, స్మగ్లింగ్ ఎలా చేయాలి నేర్పించడమే తప్ప ఈ సినిమాలో ఏముంది? ఇప్పటికే పుష్ప సినిమా, మొదటి పుష్ప సినిమా తరహా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఆ సినిమాలో ఎలా చూపించారో, ఆ సినిమాలో ఏ టెక్నిక్లు వాడారో, పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అవన్నీ స్మగ్లర్లు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇదే పుష్ప 1లో అలా చూపించారు. ఆ టెక్నిక్ అంతా ఇప్పుడు దొంగలు, నేరస్తులు, క్రిమినల్స్ వాడుతున్నారు. పుష్ప 2లో కూడా దాదాపు అలాంటి సన్నివేశాలే చోటు చేసుకున్నాయి. పైగా పుష్ప 1 తీసుకోండి, పుష్ప 2 తీసుకోండి, పోలీసు క్యారెక్టర్ను పూర్తిగా హననం చేశారు. అక్కడ పోలీసులను దాదాపుగా కించపరుస్తూ సన్నివేశాలు తీశారు. పుష్ప 2లో కూడా పోలీసులను సాధ్యమైనంత మేరకు అవమానపరిచారు. క్రైమ్ ఎలా చేయాలి అంటే అన్ని పక్కన పెడితే ఒక క్రిమినల్ను హీరోగా చూపించారు, క్రిమినల్స్ హీరోలే అన్న విధంగా చూపించారు. ఇది పుష్ప సమాజానికి నేర్పిన సినిమా. ఈ పుష్ప 2 సినిమా తెలుగు ఇండస్ట్రీని ఆకాశమంతా పైకి తీసుకెళ్తుందంట. తీసుకెళ్ళుండొచ్చు, అల్లు అర్జున్కు కోట్లు రాలి ఉండొచ్చు, ఆ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈ సినిమా ఆకాశమంతా పైకి తీసుకెళ్ళిందంటే ఆణిముత్యాలైన పాత సినిమాలేంటి, ఆణిముత్యాలైన పాత నటులేంటి, వాళ్ళ స్థాయికి పుష్ప డబ్బులు వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు. బట్టలు ఇప్పుకుంటే ఎక్కడైనా డబ్బులు వస్తాయి. పుష్ప అదే చేశాడు. వాళ్లకు వీళ్లకు పోలికలా పుష్ప కారణంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆకాశమంతా ఎదిగిందా? పుష్ప చెప్పాడు, సినిమాను ఎక్కడికో తీసుకెళ్దామని, తెలుగు సినిమాను అంటే సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్దామనుకున్నాను కానీ నన్ను
బ్లేమ్ చేస్తున్నారు, నాపై విమర్శలు చేస్తున్నారంటూ తెగ ఇదైపోయాడు, ఆవేదన వ్యక్తం చేశాడు. మరి పుష్ప చెప్పినట్టు ఇప్పుడు తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందా, అధపాతాళానికి దిగజారిపోయిందా? ఇది నిర్ణయించుకోవాల్సింది, ఇది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు నేను కాదు, మొత్తం తెలుగు సినిమా అభిమానులు, తెలుగు సినిమా చూసే వాళ్ళంతా దీన్ని నిర్ణయించుకోవాలి. మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ దీనికి ఏం చెప్తారో, వాళ్ళకు డబ్బులే ముఖ్యం కావచ్చు, సినిమా ఆకాశానికి ఎగిరిపోయి ఉండొచ్చు, కరెక్టే. పుష్ప చెప్పింది మాత్రం సినిమా ఇండస్ట్రీ బత్తాసు పలుకుతుంది. అభిమానులు, సినిమా ప్రేమికులు, పుష్ప కారణంగా తెలుగు సినిమా ఆకాశానికి ఎదిగిందా, అది మీరే డిసైడ్ చేసుకోవాలి.